బాబు ఈవినింగ్ ప్లే ఆడుకునేటప్పుడు సడన్‌గా జ్వరం టైప్ ఫిట్స్ టైప్ అటాక్ అయిపోయింది. సో, ఇమ్మీడియేట్‌గా మేము ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరెళ్తే అక్కడ సండే రోజు బందుండే. సో, మాకు తెలిసిన బ్రదర్‌కి ఫోను చేస్తే హోప్ హాస్పిటల్ గురించి చెప్పాడు. అక్కడ చాలా బాగుంటది ట్రీట్మెంట్ అని. సో, మేము ఇంకా అక్కడికి హోప్‌కే తీసుకొచ్చినాం సడెన్‌గా. తీసుకొస్తే వాళ్ళు ఇమ్మీడియేట్ చూసారు. చూసి ఇది ఫిట్స్ టైప్ ఉందండి అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే డాక్టరు మీకు అంటే ఆహ్, ఎట్లా ఎట్లా ఏమని చెప్పిండ్రు? అలా ఇది కొంచెము సిట్యుయేషన్ వేరేగుంది. రేపు ఎంఆర్ఐ చేస్తే గాని ఏం తెలియదు. మాకైతే బ్రెయిన్‌లో ఏదైనా డిఫెక్ట్ కనిపిస్తుందండి. రేపు ఎంఆర్ఐ చేశాక చూద్దాం ట్రీట్మెంట్ చేద్దామని చెప్పాను. సో, ఇక్కడ మీకు అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది? అడ్మిషన్ ప్రాసెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. మరి అడ్మిషన్ తర్వాత మేము సాఫ్ట్‌గానే చేసేసారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ ఏం ఇష్యూస్ ఏం ఇష్యూస్ రాలేదు. వాళ్ళు పేమెంట్ కూడా కొద్దిగా లేట్ అయినా గానీ, వాళ్ళు మాకు చాలా పేషెన్స్‌గా ఇచ్చేసి కోఆపరేట్ చేశారు. అంటే ఇక్కడ మీకు అంటే కరెక్ట్‌గా చూసుకున్న డాక్టర్ ఎవరన్నా? లేదండి ఇక్కడ మేము హాస్పిటల్‌కొచ్చాక డైరెక్ట్ ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టంగానే ఎంఆర్ఐ అని చెప్పారు. చెప్పిన తర్వాత మాకొక డాక్టర్ కనెక్ట్ అయ్యారు. అమీర్ ఖాన్. అతను చాలా బాబుని చాలా టేక్ కేర్ చేశారు. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఆయన వచ్చి మాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాబు కొంచెము డేంజర్ సిట్యుయేషన్‌లో ఉండు. బ్రెయిన్ ఎఫెక్టెడ్ ఉంది. అండ్ బ్రెయిన్‌లో కూడా కొంచెం ఎన్లార్జ్ అయింది అని చెప్పి చెప్పారు. సో, దాంట్లో బాబు కొంచెము ట్రీట్మెంట్ చాలా ఇదుంటుంది ఐసీయూలో. మేము అనస్థీషియా ఇచ్చి కొంచెము నంబర్స్ డిశ్చార్జ్ చేయాల్సొస్తుంది. కొన్ని ఎగ్జామిన్ చేయాల్సొస్తుందండి. కొంచెం క్రిటికల్ ఉంది బాబు కండిషన్ అని చెప్పారు. చూద్దామని చెప్పారు. కానీ తర్వాత 2 డేస్ తర్వాత బాబు కొంచెం బాడీ సపోర్ట్ చేసి చాలా మంచి ట్రీట్మెంట్ చేశారు. నాకైతే అమీర్ ఖాన్ డాక్టర్ అమీర్ ఖాన్ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళ సపోర్టివ్ స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. థాంక్ యూ. అంటే ఇప్పుడు హోప్‌కి సంబంధించి అంటే మీరింకా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు? జరిగిన ట్రీట్మెంట్ గురించి. హోప్ హాస్పిటల్ మాకొక మేము పేషెంట్స్‌తో కలిసాము. వేరే అటెండెన్స్ అటెండెన్స్ ప్లస్ ఇంకా కొద్దిగా మాకు పరిచయం ఉన్న వాళ్ళు వచ్చారు హాస్పిటల్‌కి. మా రిలేటివ్స్ కూడా వచ్చారు. హోప్ అంటేనే కొంచెం కాస్ట్‌లీ అని చెప్పి అనుకున్నాను. కానీ ట్రీట్మెంట్ కూడా కాస్ట్‌లీకి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఉంది. బాగుంటది ట్రీట్మెంట్. సో, మీకు ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఇట్లా జరిగింది. అన్ని హాస్పిటల్ గురించి అన్ని ఫెసిలిటీస్ అన్ని మంచిగా. సో, మీకు అంటే ఇది హాస్పిటల్ గురించి ఎట్లా తెలిసొచ్చింది? అంటే నేను ఇక్కడ హాస్పిటల్ ఇక్కడే హోప్ అనేది ఇది ఎంత ఆ గురించి. మా బాబు సాయంకాలం టైంలో ఆడుకుంటున్నటప్పుడు కింద పడిపోయాడు సడన్లీ. అయితే ఎంబడే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినాము. కొంచెం క్రిటికల్‌గా ఉంది. నాకు అర్థమైతలేదు ఇది. మీరు వేరే పెద్ద హాస్పిటల్‌కి తీసుకుపోర్రి అని చెప్పిండు మా డాక్టరు. మేము హాస్పిటల్ నుంచి బయటకి వస్తుంటేనే ఓ ఇద్దరు ముగ్గురు మా దగ్గరికి వచ్చారు. వచ్చి మీరు అటు ఇటు ఎటు తీసుకెళ్ళకండి. హోప్ హాస్పిటల్ అని ఉంది కదా ఆదర్శ్ నగర్‌లో. చాలా మంచి హాస్పిటల్. మీరు ఎంబడే అటుకెళ్ళిపోర్రి. చాలా మంచి ట్రీట్మెంట్ అయితది మీకు అని చెప్పేవారికి మేము ఎక్కడ ఏం ఆలోచించలేదు. హోప్ అనే హాస్పిటల్‌కి వచ్చినాం. డైరెక్ట్ చాలా తీసుకొని మంచి వచ్చేసేసారు. ట్రీట్మెంట్. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. సపోర్టివ్ డాక్టర్స్ కూడా చాలా బాగా చాలా చేశారు. రెస్పాన్స్ అయ్యిండ్రు. అదే నర్సులు కూడా చాలా హాస్పిటాలిటీ చాలా బాగుంది. హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ చేశారు మాకు. బిల్లింగ్ విషయంలో కూడా కొంచెం టైం ఇచ్చారు సఫిషియెంట్‌గా. అన్నీ బాగున్నాయి. చాలా బాగా హాస్పిటల్ మాకు చాలా నచ్చింది. ఫైనల్లీ మా బాబు రికవర్ అయినా అది చాలా గొప్ప విషయం. గొప్ప విషయం. థాంక్స్ టు అమీర్ సార్. అమీర్ సార్ అండ్ రాగిణి మేడం, అదర్ స్టాఫ్.